చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలివేషన్ ఇవ్వడం, పార్టీలో బాధ్యత పెరిగింది. రెండోసారి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అప్పుడు బాధ్యత మారింది. మూడోసారి గెలవక ఎమ్మెల్యేకు ఓడిచ్చిన ప్రజలు మళ్ళీ ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించడంతో మన అవగాహన కానీ మన అక్కడున్న పరిస్థితులు కానీ ప్లాట్ఫామ్ కానీ మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన అంటే మీరు ప్రయాణం 2006 జూన్లో జడ్పీటీసీ, 2007 జూన్లో ఎమ్మెల్సీ, 2009 జూన్లో ఎమ్మెల్యే, 2014 జూన్లో మళ్ళీ ఎమ్మెల్యే, 2019 జూన్లో ఎంపీ, 2021 జూన్లో పిసిసి అధ్యక్షుడు. అంటే ఒక స్థానిక సంస్థల జడ్పీటీ నుంచి పిసిసి అధ్యక్షుడు వరకు ఈ పరిణామ క్రమంలో పరిస్థితులను అకలింపు చేసుకుంటూ, అవగాహన కల్పించుకుంటూ, తెలియంది తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వచ్చినాం. సో ఎవరికి వాళ్ళు అప్పుడు పోషిస్తున్న పాత్ర గురించి ఆలోచన చేస్తాను. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు నేను చాలా అగ్రెసివ్గా ఉండాల్సిందే, అది తప్పదు. ఆ పాత్రనే అలాంటిది. నేను అలా లేకుండా ఉంటే ఏదో అయినట్టే ఉంది, లేకపోతే ఏదో ముట్టినట్టే ఉంది, ఇట్లాంటి చర్చలకు దారితీస్తాయి. సో ఆ పాత్ర నుంచి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనేది, హోదా అనేది, బాధ్యత అనేది అత్యంత కీలకమైన బాధ్యత. కళ్ళు మూసి తెరిచేంత లోపల కూడా మనం ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటాం, చిన్న పదం తేడా వచ్చినా కూడా అది రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, వ్యక్తిగా నాకేం జరుగుద్ది తర్వాత విషయం, అదంతా తర్వాత. సో ఈ బాధ్యత ఉన్నప్పుడు అందులోని ఈ కుర్చీ అటు అంటే పాత ఎన్టీ రామారావు, మరి చెన్నారెడ్డి గారు ఆ పెద్దలను వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్ గారు, వీళ్ళనే కదా చూసింది ప్రాంతం. సో వీళ్ళ ముగ్గురు ఓ రకమైన చాలా పట్టున్న నాయకులుగా ఎదిగిన వాళ్ళు, చాలా అనుభవం గడించిన వాళ్ళు, రకరకాల ఒడిదుడుకులలో వాళ్ళ ముద్రలు వాళ్ళకి సపరేట్ ఉన్నాయి. ఇక్కడ ప్రజల మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన నాయకులు. 95 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు వీళ్ళే కదా ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతం తెలిసిన వాళ్ళు వీళ్ళే, ఈ ముగ్గురే. మరి ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నా నుంచి ఆశించేది కానీ, లేకపోతే నేను నిర్వర్తించవలసిన బాధ్యత చాలా బరువైనది. ఎందుకంటే ఈ కంపారిజన్ అనేది ఎంబడే వస్తుంది, బాధ్యత ఉంది, ప్రజలకి ఆకాంక్షలు కూడా ఉన్నాయి. సో అందుకోసం అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు మొదటిసారి కాలేజీకి పోతే, లేకపోతే మొదటిసారి ఎక్కడైనా చేరితే మనం తెలుసుకొని, లేకపోతే జాగ్రత్తగా మనం ఇంటర్వ్యూకి పోతే ప్రిపేర్ అయిపోయినట్టుగానే ప్రతిరోజు ఆ బాధ్యత అట్లాగానే ఉంది ముఖ్యమంత్రిగా. అంటే ఏం నేర్చుకోకుండా కూడా ఇంట్లో వండుకున్నా జరిగిపోతే దానికి ఏం లేదు. మనం గత ఉదాహరణలు చూసుకున్నాం, ఎక్కువ కాలం అది ప్రజలు ఆమోదించే ఫార్ములా కాదు కదా, చూసినాం కదా మనం. సో అందుకోసమే నేనేమంటున్నా అంటే నిత్యం కష్టపడాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఈ సమాజానికి మంచి జరిగేది చేయాలి, చూరగొనాలి, వాళ్ళలో ఉండాలి. అంటే డిస్కనెక్ట్ ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఎవరైనా చెప్పినా, ఎవరైనా విషయాన్ని మనకు ఇచ్చిన డిస్కనెక్ట్ అయితే ఏమవుతుందో కేసీఆర్ విషయంలో రుజువైంది. సో అందుకోసం అని ఏంటంటే మన కళ్ళ ముందరనే ఎన్నో పరిణామాలు చూసినాం మనం. వాటి నుంచి ఎంతో కొంత మనం అవగాహన కల్పించుకోకపోతే రేపు మళ్ళీ ఒక బ్యాడ్ ప్రెసిడెంట్కు మనం ఉదాహరణ అవుతాం. సో